తోకోపాలు కానీ తోక కుక్కనొప్పకూడదు. భవిష్యత్తులో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికిప్పుడు ఏం కాదు, రాబోయే ఎన్నికల టైంలోపు ఏమైనా సెటరేట్ చేసుకుంటారో లేదా ఎన్నికల టైంకి అలాంటి వాతావరణంతోనే వెళ్తారో చూడాలి. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు నడపట్ల సోషల్ మీడియాలో యాక్టివిస్టులు, పార్టీ యాక్టివిస్టులు, అట్లాగే తెలుగుదేశం అనుకూల పత్రికలు నడుపుతున్నాయి. వాళ్ళు ఎలా చెప్తే అట్లా ప్రభుత్వం నడవడం అనేటటువంటిది బాబుగారి పాలనని పలుచన చేస్తుంది. అలాగే ఆ నిర్ణయాలు ప్రమాదకరం అవుతున్నాయి. ఇప్పుడు షిరిడీ సాయి అనేటువంటి సంస్థ ఆడేం మనకి చుట్టం కాదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, ఆ డబ్బులు ఇవ్వడానికి క్లియర్ చేసినటువంటి అధికారిని దుర్మార్గుడిగా చిత్రీకరించి ఓ వార్త రాసింది ఈనాడు. వెంటనే నిన్న మంత్రి గొట్టిపాటి రవి పిలిపించేశారు, ఆ అధికారికి వార్నింగ్లు ఇచ్చేశారు, ఆ పైన ఆ బిల్లు కట్టద్దన్నారు. ఇదివరకు ఇదే ఈనాడు ఏం రాసేది, తెలుగుదేశం హయాంలో బిల్లులు వైసీపీ హయాంలో ఆపేశారు, ఇది ఎక్కడిది, ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూటీ ఫరం, ఎవరు అధికారంలో ఉన్నా పాత బిల్లులు చెల్లించరా అంటూ నిలదీసింది, నిందించింది, పుంకాను కథనాలు రాసింది. ఇప్పుడు అదే ఈనాడు అట్లా ఎందుకు బిల్లు కట్టేస్తారు, ఎట్లా కట్టేస్తారు, లేట్ ఎందుకు చేయరు, వాళ్ళని ఎందుకు ఏడిపించరు అంటుంది. ఇది జర్నలిజమా? సరే, వాళ్ళు అది మర్చిపోయారు. ప్రభుత్వం తన పని తాను చెయ్యాలా లేదా అవతల గత ప్రభుత్వపు బిల్లుల్ని ఆపేయడం అనేటటువంటి కరెక్ట్ అవుతుందా? అప్పుడు ఆ లెక్కనైతే కనుక ఇంకా పాలన ఎలా నడుస్తుంది? అప్పుడు వ్యాపారస్తులు ఎట్లా మాట వింటారు, కాంట్రాక్టులు ఎట్లా పనిచేస్తారు? ఇక ఎవడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్, దెన్ ఇంకా డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది?